లైఫ్‌లో నా ఫస్ట్ ఎర్నింగ్స్ ఎంతో తెలుసా? రూ. 100. అది కూడా నాకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు. ఎలా అంటారా? చెప్తా వినండి. సమ్మర్ హాలిడేస్ అవ్వచ్చు, పండగలు అవ్వచ్చు, ఏ హాలిడేస్ అయినా వెళ్ళేది అమ్మమ్మ దగ్గరికే. అమ్మమ్మ చేసి పెట్టే పిండి వంటలు, ఆవకాయ, స్వీట్స్, అబ్బో! రాయల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇవన్నీ పక్కన పెడితే అసలు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంటికి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అమ్మమ్మ ఇచ్చే రూ. 100. అమ్మ ఒక పక్కన ఇవ్వద్దు, చిన్నపిల్లోడికి ఎందుకు అన్ని డబ్బులు అంటున్నా, నువ్వు ఊరుకోవే, నా మనోడికి నేను ఇస్తున్నా, నీకెందుకంటూ మన చేతుల్లో అమ్మమ్మ పెట్టే రూ. 100 నోట్ ఏదైతే ఉందో అది మనకు అప్పట్లో ఒక చెప్పలేని ఆనందం. ఒక్కోసారి అమ్మకి తెలియకుండా లోపలికి తీసుకెళ్ళి పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు మనకి ఇవ్వడం, అమ్మ డబ్బులు నాకు ఇచ్చేరా అంటున్నా ఇవ్వకుండా దాచుకోవడం, ఆ రూ. 100తో ఏం కొనుక్కోవాలో కూడా తెలిసేది కాదు. 100తో ఏం కొనాలని 100 ప్లాన్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా ఆ ఏజ్లో సంపాదించిన రూ. 100కి ఎక్కువ వాల్యూ ఉందనిపిస్తుంది. అమ్మమ్మ ప్రేమతో ఇచ్చే రూ. 100 ఆ రోజుల్లో మనకి కొన్ని కోట్లతో సమానం. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అనిపిస్తుంది, అలా అమ్మమ్మ నానమ్మల దగ్గరే గారాలు పోతూ ఉండిపోవాల్సింది, ఎందుకు పెద్దవాళ్ళం అయిపోయామని. చేసేదేమీ లేదు కదా, ఆ మర్చిపోలేని రోజులు గుర్తెచ్చుకుంటూ లైఫ్ లీడ్ చేసేయడమే.